సో మనకి ఇక్కడ ఫుడ్ సెక్షన్లో దొరకని ఐటమ్ కూడా ఉండదు, ప్రతి ఒక్క స్ట్రీట్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు నాన్ వెజ్ వెజ్ అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ ఇది ఢిల్లీ చోలే భటూరే అన్నమాట. సో ఇంత పెద్ద చోలే అండ్ ఇంత ఈ చోలే తోటి ఇంత పెద్ద భటూరే, అంటే టేస్ట్ యమ్మీగా ఉంది. అండ్ కాకపోతే దీనికి కాస్ట్ వచ్చి 150 రూపీస్ అంట. సో బయట కంటే కొంచెం మినిమల్గా ఎక్కువనే అనిపిస్తుంది, బట్ స్టిల్ ఇక్కడ అన్ని వెరైటీస్ అండ్ ఇంత షాపింగ్ చేసిన తర్వాత ఫుడ్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఎనర్జీ ఉండదు కాబట్టి అందరు తింటుంటారు. అండ్ దిస్ ఈజ్ స్పెషల్ ఇక్కడ. సో आपका शॉप का नाम क्या है? अमृत सागर चाट बड़े मियाँ का. अच्छा, बड़े मियाँ కబాబ్ షాప్ అన్నమాట స్టాల్. సో ఇలాంటి స్టాల్స్ ఇవి కూడా ఒక దాదాపు 100 వరకు ఉంటాయి, 100కు పైనే ఉంటాయి ఫుడ్ స్టాల్స్ కూడా. సో ఇక్కడ మనం చూస్తున్నాం చోలే భటూరే చేస్తున్నారు, అంటే భటూరే ఇది. సో ఇది ఆయిల్లో వేయగానే ఎంత బూరలాగా ఎలా పొంగుద్దో చూడండి, ఇంత పెద్ద భటూరే. సో ఇది నుమాయిష్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనకి స్పెషల్గా విక్రయిస్తున్నారు. సో इसका कैसा बनता है भैया? इसको मैदा में क्या डालते हैं ऐसा? రవ్వ. సో మైదాలో ఉప్మా రవ్వ వేసి ఇలా తయారు చేస్తారనమాట ఇంత పెద్ద భటూరే. అండ్ కొంచెం పెరుగు అదంతా వేసి కూడా ఇంత బ్యూటిఫుల్ భటూరే రెడీ అయిపోతుంది. సోంప్స్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ సోంపు, తాంబూలాలు ఇవన్నీ. इसको क्या बोलते जी? పాన్ మీద डालते పాన్ మే పాన్లో వేస్తారు కదా, ఇవన్నీ వేసే ఐటమ్స్. ఫ్రూటీ టూటీ ఫ్రూటీ అండ్ ఈ సోంపు, కలర్ కలర్ సోంపు. ఏ క్యా హై? ఈ అనారు గింజలు అంట, ఇవన్నీ అంటే ఆమ్చూరు, ఇవన్నీ కూడా రాజస్థాన్ నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈయన आपका नाम है? అనిల్ శర్మ. సో రాజస్థాన్ నుంచి వచ్చారు ఇవన్నీ విక్రయించడానికి. ఏ క్యా హై? ఇమ్లీ. సో ఇది చింతపండు, చిన్నప్పుడు చింతపండు చాక్లెట్స్ ఉండేవి కదా అవన్నమాట. సో ఈ ఐటమ్స్ అమ్మడానికి కూడా అంత దూరం నుంచి వచ్చి బిజినెస్ చేస్తున్నారు. సో కిतना बिकता रोज? नहीं कितना बिकता रोज? कितना बिजनेस होता? पैसे कितने आते? अच्छा, आप రోజుకి 2000 3000 సంపాదిస్తారంట దీనిపైన. ఒక 2-3 షాప్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీ పర్సన్స్ అందరూ వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ ఆతే ఆప్? కితనే సాల్ సే ఆరే? ఓ దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ సోంపులు విక్రయిస్తున్నారు. సో అది నుమాయిష్కున్న గ్రేట్నెస్. సో ఇక్కడ కూడా ఇంకో ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఇందాక మనం చూసాం కదా, అడుగడుగున మనకు ఫుడ్ కోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది ఆగ్రా డైమండ్ అని చెప్పి, అంటే ఒక్కో గేట్ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి. టిఫిన్స్ దగ్గర నుంచి, స్నాక్స్ దగ్గర నుంచి, బిర్యానీ వరకు ప్రతిదీ. అంటే మనకి చైనీస్ ఫుడ్స్, వెజ్, నాన్ వెజ్ అన్ని రకాలుగా, స్వీట్స్, హాట్స్ ప్రతి ఒక్కటి మనకి దొరికేస్తుంది ఫుడ్ స్టాల్స్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద కడాయిలు, ఎంత పెద్ద పెద్ద ఇవన్నీ సామాగ్రి పెట్టుకొని ఉన్నారు సిద్ధంగా. లక్షలాది మందికి 45 రోజుల పాటు ఫుడ్ సర్వీస్ చేసే సెంటర్లు ఇవి. సో అందుకని చెప్పి అంటే తప్పదు ఇంకా, మరి ఇంతమంది లోపలికి మనసు వచ్చారంటే దాదాపు 4-5 గంటల పాటు స్టక్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి ఈ మాత్రం ఇంత సామాగ్రి పెట్టి ఇంత ఫుడ్ స్టాల్స్ అనేవి సరిపోవు నిజానికి. సో అది కూడా మనకి 2:30 నుంచి మధ్యాహ్నం నైట్ 11 వరకు కూడా ఈ నుమాయిష్ నడుస్తుంది. కాబట్టి ఎవ్రీ టైం మనకి ఇప్పటికే చూస్తున్నాం వేలాది మంది, రోజుకు దాదాపు 50,000 మంది అయితే ఖచ్చితంగా వస్తారు. అండ్ సో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఫుడ్ తిని కొంచెం ఎనర్జీ తెచ్చుకొని వాక్ చేయాలి కాబట్టి, సో ఇలాంటి స్టాల్స్, ఇలాంటి చిరుతిళ్ళు తింటూ అలా వాక్ చేస్తే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఎనర్జీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని వెళ్తున్నారు. సో ఇక్కడ చాట్, సో దీని పేరే ఆగ్రా డైమండ్ చాట్ బండార్ అనమాట. సో ఎంత పెద్ద చాట్ ప్లేట్ ఉంది చూసారా, పెనము, ఈ పెంక. సో ఆప్ కహా సే అంకుల్? తెలంగాణనేనా? అచ్చా, ఎక్కడ పెడతారు మీది? నార్మల్గా మీ స్టాక్ ఎక్కడ ఉంటుంది? స్టాల్ హైదరాబాద్లో నార్మల్గా ఎక్కడ పెడతారు? రోజు ఎక్కడ పెడతారు నుమాయిష్ కాకుండా?
సో ఇది మనకు పావ్ భాజీ సెంటర్ కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకి చాట్ బండార్ అన్నమాట. సో ఆగ్రా డైమండ్ చాట్ బండార్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ చాట్, సమోసా, ఇవన్నీ పానీపూరి ఇదంతా కూడా దొరికేస్తుంది. అండ్ వీటితో పాటు వెజ్, నాన్ వెజ్లో కూడా దహీ, ఓన్లీ వెజ్కి మాత్రమే మనకి సపరేట్గా సెక్షన్ ఇది. సో ఇక్కడ వెజ్ స్నాక్స్ అన్నీ దొరికేస్తున్నాయి. సో నుమాయిస్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కాస్త రిలాక్స్ అయ్యి తిని కొంచెం సెట్ అయ్యి మళ్ళీ వాక్ స్టార్ట్ చేస్తారు. నుమాయిస్ లో చిల్డ్రన్ కి మోస్ట్ ఫేవరెట్ ప్లే జోన్ కి వచ్చేసాము. సో ఇక్కడ మొత్తం ప్లే జోన్ అన్నమాట. మనకి ఇక్కడ చూస్తే జాయింట్ వీల్ దగ్గర నుంచి చిన్న క్యామెల్ రౌండ్ అంటే చిన్న క్యామెల్ సర్కిల్ దగ్గర వరకు అన్ని ప్రతి ఒక్క గేమింగ్ ఆబ్జెక్ట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది చూడండి, ఇది మనకి చిన్న జాయింట్ వీల్ కనిపిస్తుంది ఇక్కడ ఈ సైడ్ చూస్తే. అండ్ అదేమో రోలర్, కోస్టల్ రోల్ రాగా అండ్ రోలింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఉంది. అండ్ అది కూడా ఒక షిప్ ఉంది, అండ్ మూవింగ్ షిప్, డ్రాగన్ షిప్ లాగా. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి చిన్నపిల్లలు ఎక్కి ఎంజాయ్ చేస్తే జాయింట్ వీల్. జాతర అంటే జాయింట్ వీల్ లేకుండా ముగుస్తుందా అంటే ఎక్కడైనా. సో అందుకనే జాతరకి మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్ వీల్ కాబట్టి చిన్న పిల్లలకి చిన్న జాయింట్ వీల్, పెద్దవాళ్ళకి పెద్ద జాయింట్ వీల్ కూడా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. జాయింట్ వీల్ పక్కనే అత్యంత డేంజర్, వామ్మో అబ్బో బాబోయ్ అనుకునే ఉంటాయి కదా. సో అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి మనకి. సో అలాంటి రోల్ అవుతూ పైకి వెళ్ళి వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ మనం చూస్తే ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, పైన ఉన్నారు ఆల్రెడీ. సో అక్కడ పైన రోల్ అవుతూ పైకి వెళ్తుంది అండ్ కిందికి వస్తుంది అదే షిప్. సో అదొక ఆబ్జెక్ట్ ఉంది. అండ్ ఇది కూడా ఉంది, టోరా అంట. సో ఇది మూవ్ అవుతూ ఉంది. అండ్ ఇది డాన్సింగ్ వీల్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది మూవ్ అయ్యేటప్పుడు ఇది కూడా బాగుంటుంది. మనం వెనకాల చూస్తున్నారు కదా, ఆల్రెడీ కేకలు వినిపిస్తున్నాయి. అదొక థ్రిల్ అనమాట, థ్రిల్ గేమ్స్ ఇవన్నీ. లైక్ పైకి వెళ్ళి అది మొత్తం ఉల్టా అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది. కడుపులో ఓవైపు తిప్పేస్తున్నా, ఓవైపు తల తిరిగేస్తున్నా కూడా ఈ అంటే అది ఆడాలి, ఎక్కాలి అనేది ఒక ఆనందోత్సాహాలతో అయితే ఎక్కుతారు. చూసారు ఎంత డేంజరస్గా ఉందో. సో బట్ స్టిల్ అలా రివర్స్లో కంప్లీట్ రివర్స్ తిరిగేసి వస్తుంది అది. సో నుమాయిస్లో మనకి కాశ్మీర్ నుంచి కూడా కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఏదో ఒక ఐటమ్ ఇక్కడ సేల్ అవుతూనే ఉంటుంది. అండ్ కాశ్మీర్ నుంచి వచ్చిన డ్రై ఫ్రూట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో వీళ్ళు కాశ్మీర్ నుంచి వచ్చారంట. సో ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ అది కూడా తక్కువ కాస్ట్కి దొరుకుతూ ఉన్నాయి అన్నమాట. సో మఖానా కానివ్వండి, పల్లి పట్టీలు కానివ్వండి, అందులో మెయిన్ మనకి డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ అండ్ డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఐటమ్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బాక్సెస్లో కూడా వాళ్ళు ప్యాక్ చేసి ఇవ్వడానికి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇది వాల్నట్స్ కనిపిస్తున్నాయి, ఫ్రెష్ వాల్నట్స్. ఇవన్నీ కూడా మనకి హల్వాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్యాక్ చేసి విక్రయిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో సాఫ్రాన్, హనీ, కాశ్మీరీ సంబంధించిన ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో చూడండి, అంజీర్ కూడా అంటే ప్యూర్గా అండ్ విత్ క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీతో కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్ షాప్స్ అనమాట. ఈ లైన్ మొత్తం ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్ షాప్సే ఉన్నాయి అక్కడ వరకు చూస్తే కూడా మీరు. సో కంప్లీట్ డ్రై ఫ్రూట్ ఏరియా ఇదంతా. సో నుమాయిస్లో ఏ వస్తువు దొరకదు అన్నట్టు ఉండదు. అండ్ ఇక్కడ దొరికేవి కూడా మంచి క్వాలిటీ తోటి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నవి ఉన్నాయి. అదే చెప్పాను కదా, 10 రూపీస్ నుంచి మనకు 1 lakh ఐటమ్స్ వరకు కూడా ప్రతి ఒక్కటి దొరికేస్తాయి.